కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఆయన దర్శనం కోసం భక్తులు క్యూ కడుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో శబరిమల పేరు ఎక్కువగా వార్తల్లోకి వస్తోంది. అక్కడికి వెళ్లిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేయడం కలకలం రేపింది. అధికారులు సైతం స్థానికులకే వత్తాసు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు తెలుగు భక్తులపై ఇంతలా దాడులు జరుగుతున్నాయి? అసలు పళని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏం జరుగుతోంది? సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో తెలుగు భక్తుడిపై దాడి. భక్తుడి దీక్ష బలతించేసిన వ్యాపారి అయ్యప్పల ధర్నా. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అయ్యప్ప స్వామి భక్తులు. కేరళలోని ప్రసిద్ధ ఆలయం శబరిమలకు భక్తులు పోటెత్తారు. మన దేశం నుంచి మాత్రమే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. ఇటీవల శబరిమలలో కొంతమంది అధికారులు స్థానికుల ప్రవర్తన తరచుగా తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా కొంతమంది శబరిమలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి చేశాడు అక్కడి స్థానిక వ్యాపారి. ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తూ మార్గమధ్యంలో పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి చేరుకుంది. ఈ క్రమంలో ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కొనుగోలుకు వెళ్లారు. ఎంఆర్పీ ధర 30గా ఉండగా దుకాణదారుడు 40 డిమాండ్ చేశాడు. అదేంటని భక్తుడు నెలదేగా తమిళంలో తిట్ల పర్వం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగని సదరు వ్యాపారి బాధిత భక్తుడి మెడలోని అయ్యప్ప దీక్షమాలను తెంచేశాడు. ఈ సమాచారం అందుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరుగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన దుకాణదారుడిని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే తెలుగు భక్తులు పెరిగిపోయారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే ఆందోళన నిర్వహించారు. స్థానిక మిగతా షాపుల ఓనర్లు భక్తులపై ఎదురు తిరిగారు. తమ ఆందోళనపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఓ దశలో వ్యాపారికి సపోర్ట్ చేస్తూ తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. భక్తులను, వ్యాపారులను అక్కడిని పంపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్థానిక వ్యాపారస్తులకు పోలీసులు మద్దతుగా ఉండటాన్ని మండిపడుతున్నారు. గతంలోనూ అలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక భక్తుడు దర్శనం విషయంలో ఆరతీగా చాలా నీచంగా అక్కడి అధికారి మాట్లాడారు. ఈ ఘటనపై పెద్ద దుమారం చెలరేగింది. కనీసం అయ్యప్ప సన్నిధానంలో ఉన్నాం, అయ్యప్ప మాల వేసుకున్న వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని కూడా వారు ఆలోచించడం లేదు. మొత్తంగా కేరళ అధికారులు, స్థానిక వ్యాపారుల పట్ల తరచుగా కాంట్రవర్సీ అంశాలు వార్తలలో ఉంటున్నాయి. ప్రతి ఏడాది ఈ సీజన్లో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అధికంగా ఉంటారు. ఈ క్రమంలోనే శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు అలాగే ప్రభుత్వం విఫలమవుతుందనే చర్చ మొదలైంది. శబరిమలలో రద్దీ అనుగుణంగా అక్కడి అధికారులు ఏర్పాట్లు చేయలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు సరిగా లేవని, స్థానికులు మర్యాదగా ప్రవర్తించడం లేదనే ఆరోపణలు బలంగా విన్నాయి. ఇటీవల పోలీస్ అధికారి తెలుగు భక్తుల అసభ్యకరంగా మాట్లాడారు. తాజాగా ఇప్పుడు స్థానిక వ్యాపారులు దాడి వంతైంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతుంది. గతంలోనూ తెలుగు భక్తులకు పలు అవమానాలు ఎదురుకాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి అయ్యప్ప మాల వేసుకునే వారిలో తెలుగువారే ఎక్కువ. గతంతో పోల్చితే ఈ ఏడాది మాలధారుల సంఖ్య రెట్టింపైంది. శబరిమలకు వచ్చే భక్తులతో పాటు ఆదాయం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ. ఈసారి మాలలు వేసిన వారిలో ప్రతి 10 మందిలో 6 కన్యాస్వాములు ఉన్నారంటే మాలధారుల సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంటే మాల సమయంలో నిష్ఠగా ఉండడంతో తెలుగువారి తర్వాతే ఎవరైనా అనేది సుస్పష్టం. అలాంటిది తెలుగు భక్తులకు శబరిమలలో వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి శబరి దర్శనానికి వెళ్తున్న తెలుగువారికి స్థానికులు, పోలీసులు, ఇతర సిబ్బంది నుంచి తీవ్ర అవమానాలు తప్పడం లేదు. తెలుగు భాషలో మాట్లాడినందుకే తమకు ఇలాంటి ఘోర అవమానం ఎదురైందని భక్తులు వాపోయారు. కాగా ఈ విషయమై తెలుగు అయ్యప్ప భక్త సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరుగుతుందని, భవిష్యత్తులో ఇలా జరిగితే శబరికి వచ్చే తెలుగువారి సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల శబరిని పోలిన అంత్యస్థాయిలో అయ్యప్ప దేవాలయాలు నిర్మితమవుతాయి.
భవిష్యత్తులో తెలుగువారికి అవమానం జరిగితే ఇదే దేవాలయాలకు భక్తులు క్యూ కడతారని అంటున్నారు. అయితే లాస్ట్ టైం భక్తులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాబోవని నిర్వాహకులు ఇటు కేరళ ప్రభుత్వం, అటు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు భరోసా ఇచ్చారు. అయినా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. హిందూ మతంపై విశ్వాసం లేని ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. శబరిమల అయ్యప్ప గుడి ఒక ప్రత్యేకమైన ఆలయం. ఇది ఏడాది పొడవునా తెరిచి ఉండదు. ముఖ్యంగా మండల పూజ, మకర విలక్కు, మహా తిరుమల సంక్రాంతి ప్రతి మలయాళ నెలలోని మొదటి 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే భక్తులు దర్శనం చేసుకోగలరు. కాగా స్వామి ఆలయం మండల, మకర విలక్కు పూజల కోసం నవంబర్ 16న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకుంది. ప్రధాన పూజారి కందరార్ మహేష్ మోహనార్ సమక్షంలో మేల్సంతి అరుణ్ కుమార్ నంబూద్రి ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరిచారు. సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి 18 మెట్లు మీదుగా దిగి సన్నిధానం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో పవిత్ర గుండం వెలిగించారు. వృశ్చిక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అధికారిక ఆచారాలు కొత్తగా నియమితులైన పూజారులు తలుపులు తెరవడంతో యాత్ర సీజన్ మొదలైంది. అప్పటి నుంచి భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు. నవంబర్ 17 నుంచి 41 రోజుల పాటు కొనసాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి మకర విలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మరి చూడాలి, ఇకనైనా ఇలాంటి సంఘటనలపై అధికారులు స్పందించి అయ్యప్ప భక్తులకు రక్షణ కల్పిస్తారో లేక ఇలానే వదిలేస్తారో.